49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వెస్ట్ బెంగాల్ మరొక కర్ణాటక అవుతుందా, మరొక మహారాష్ట్ర అవుతుందా, మరొక బీహార్ అవుతుందా ఏంటి అసలు? ఎందుకంటే మమతా బెనర్జీ చేతుల నుంచి వెళ్ళి టీఎంసీ పార్టీ ఋతువ్ ప్రతాప్ బెనర్జీ చేతిలోకి వెళ్తుంది. అక్కడ అపోజిషన్ మెంబర్గా తన ఉండబోతున్నాడన్నట్టు మనకి వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని మీద చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మనం మహారాష్ట్ర చూసాం ఎలా అయింది అని చెప్పేసి, కర్ణాటక చూసాం ఏంటి అనేది, బీహార్ కూడా చూస్తున్నాం, అండ్ రైట్ నౌ మనకి ప్రజెంట్ లైవ్లో ఉంది వెస్ట్ బెంగాల్. సో ఈ 3 రాష్ట్రాలలో జరిగిన సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా జరగబోతుందా? ఎందుకంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పేసి బీజేపీ పెట్టుకుంది. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుందా? ఏమంటారు అసలు? కోర్స్ కాంగ్రెస్ ముక్త భారతం చేయడానికి వాళ్ళకి ఎక్కువ పని ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఉన్నది 3 స్టేట్లోనే కాంగ్రెస్ ఉన్నారు: కర్ణాటక, తెలంగాణ అండ్ కోర్స్ కేరళ. తమిళనాడులో అలయన్స్లో ఉన్నారు, చిన్న పార్ట్నర్. కేరళలో కూడా అలయన్స్లో ఉన్నారు యాక్చువల్లీ, కానీ వాళ్ళు కొంచెం మెజారిటీ, వాళ్ళకు సీట్లు. ముస్లిం లీగ్ ఇస్ నెంబర్ 2 కేరళ. కానీ వెస్ట్ బెంగాల్లో జరిగితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. షిండేతో మహారాష్ట్రలో ఏం జరిగిందో, కుమారస్వామితో కర్ణాటకలో ఏం జరిగిందో, లేకుంటే నితీష్ కుమార్తో జేడీయూలో బీహార్లో ఏం జరిగిందో దానికన్నా కొంచెం డిఫరెంట్, కొంచెం చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరిని తీసుకుంటలేరు. బీజేపీకి ఫర్ ఎగ్జాంపుల్ 150 సీట్లు వచ్చింది అనుకోండి, వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుండే, కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుందామని. ఇప్పుడు వాళ్ళకి అక్కర్లేదు, 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కర్లేదు అసలు. సో బీజేపీ వీళ్ళని తీసుకుంటే ఒకటి వీళ్ళకి నెగటివ్ ఇమేజ్ ఒకటి ఉంది. మనం మాట్లాడాం దీనికన్నా ముందు కూడా. సువేందు అధికారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ వ్యతిరేకంగా, అందరు వ్యతిరేకంగా ఎంక్వైరీ పెట్టారు. కట్ మనీ రిటర్న్ చేసిన పార్టీ ఇది. నిన్ను కూడా ఒక వీడియో వచ్చింది, వాళ్ళ పొద్దున కూడా వీడియోలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ వీళ్ళని తీసుకోరు. సో వాళ్ళ పార్టీలోనే ఒక స్ప్లిట్ చేస్తున్నారు బీజేపీ ఇప్పుడు. అంటే మమతా బెనర్జీ మళ్ళీ తిరిగి రాకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, మమతా బెనర్జీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలంటే ఆమె ఎలక్షన్ గెలవలేదు, 2 సీట్లు ఓడిపోయినాయి కదా ఆమె. ఓకే, ఆమె ఓడిపోయిన సీట్స్ ఏమీ చేయలేదు అక్కడి నుంచి. కానీ అట్ ద సేమ్ టైం అభిషేక్ బెనర్జీ అవుతారు, ఆయన ఎంపీ. ఆయన కూడా డైమండ్ హార్బర్ నుంచి లోక్సభ ఎంపీ. సో ఆయన కూడా గెలవలేరు, ఆయన కూడా రాలేరు. వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక లీడర్ ఆఫ్ అపోజిషన్ అపాయింట్ చేశారు మమతా బెనర్జీ. ఆమె ఫేవరెట్ ఒక ఆయన, బందోపాధ్యాయ చట్టోపాధ్యాయ పేరు ఉంది, ఆయన పేరు మర్చిపోయాను. సో వీళ్ళు పార్టీ మీటింగ్ పిలిపించారు. ఇది మీకు గుర్తుంటుంది, 4-5 రోజుల ముందు జరిగింది ఇది. పార్టీ మీటింగ్ పిలిపించి 20 మంది వచ్చారు. మిగతా వాళ్ళందరూ గైహాజరయ్యారు. వాళ్ళు అన్నారు మేము ఇంటి నుంచి బయటకు వస్తే కొడతారు మమ్మల్ని అని చెప్పి ఎవరు రాలేదు. పబ్లిక్ బయట కూర్చున్నారు, ఇంటి బయట. వాళ్ళు రాగానే కొడతారు, మహిళలు ఎస్పెషల్లీ చెప్పులు తీసుకొని కూర్చున్నారు బయట, గుడ్లు తీసుకొని కూర్చున్నారు, కొడతారు మమ్మల్ని అని రాలేదు, భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు ఏం చేశారు, 20 మంది వచ్చారు, మిగతా 60 మంది రాలేదు. వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నుకున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళొక సిఎల్పి అంటే వాళ్ళ మీటింగ్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సపరేట్, ఇది టీఎంసీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగాలి, ఆల్ ఎమ్మెల్యేస్. 2-3 రాకపోతే కూడా పెద్ద ప్రాబ్లం. కానీ 60 మందిలో 20 అంటే 80లో 20 మంది వస్తే 60 మంది రాలేదు, పెద్ద ఇష్యూ అది. సో వీళ్ళేం చేశారంటే, అభిషేక్ బెనర్జీ పార్టీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆయన ఒక లెటర్ పంపించిండు, స్పీకర్కి పంపించారు. ఏంటి, బందోపాధ్యాయ చట్టోపాధ్యాయ ఆయన్ని మేము ఎన్నుకున్నాం, ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ నావ్ అని చెప్పేసి. కానీ ఆ లెటర్ స్పీకర్ దగ్గర వెళ్ళినప్పుడు వీళ్ళ నడువిట్లోనే 2 ఎమ్మెల్యేలు టీఎంసీ నుంచే ఈ 2 ఎమ్మెల్యేలు వెళ్ళన్నారు, అది మా సంతకం కాదు, అది మేము సంతకమే పెట్టలేదు, మేము మీటింగ్కే రాలేదు మేము అని ఫోర్జరీ అన్నారు. ఇమ్మీడియట్ మమతా బెనర్జీ వీళ్ళిద్దరిని పార్టీని తీసి బయటపడేశారు. ఇప్పుడు అది స్పీకర్ ఏమో ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. స్పీకర్కి న్యాచురల్ ఎంక్వైరీ, ఎందుకంటే ఫేక్ సిగ్నేచర్ అనగానే. ఇప్పుడు మిగతా చాలామంది ఏం చెప్పట్లేదు, వాళ్ళు కూడా సంతకం పెట్టలేదు, అన్ని ఫర్జీ సంతకాలు. మీటింగ్ జరగలేదు, వచ్చిన 20 మంది మీటింగ్ కాల్ ఆఫ్ చేశారు మమతా బెనర్జీ. అట్లా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు లేరు ఇప్పుడు. ఇది నడుమిట్లనే ఋతువ్ ప్రతాప్ బెనర్జీ, ఆయన ఒక ఎంపీ, ఆయన యాక్చువల్లీ పార్టీ ఎంపీ. ఆయన వచ్చి ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఒక ఏం చెప్తారు, కల్కటాలో స్పీకర్ని కలిసి 58 ఎమ్మెల్యేలు తోడు తీసుకెళ్ళి వీఆర్ ద రియల్ టీఎంసీ, మా లీడర్ మమతా బెనర్జీనే అని చెప్పి వాళ్ళు స్పీకర్కి చెప్పారు, లెటర్ కూడా ఇచ్చారు. మా పార్టీ హెడ్ మమతా బెనర్జీ, కానీ అభిషేక్ బెనర్జీ పేరు లేదు ఎక్కడ. వీళ్ళందరికీ ప్రాబ్లం అనేది అభిషేక్ బెనర్జీతో.
న్యాచురల్లీ ఆయన్ని పక్కన పెట్టేసి మమతా బెనర్జీ మా లీడర్, కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ నేను ఓకే. అని చెప్పి రితబ్రత బెనర్జీ లెటర్ ఇచ్చారు. ఇంకా ఇద్దరిని విప్, చీఫ్ విప్, డెప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అట్లా వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళు. దీన్ని స్పీకర్ అంగీకరించారు, ఓకే. ఎస్ అని చెప్పేసి. 58. సో టెక్నికలీ మీరు ఈ యాంటీ డిఫెక్షన్లో రాకుండా ఉండడానికి 80 మంది ఉంటే మీరు 2/3 మీకు మెజారిటీ ఉండాలి. సో న్యాచురల్గా 53, 54 వచ్చేస్తుంది, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. 58 అనగానే వాళ్ళ ఫిగర్ క్రాస్ అయిపోయారు కూడా. సో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లో రాదు. ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర ఎంతమంది మిగిలి ఉంటారు? 58 పోతే 22 మంది ఉండాలి ఆమె దగ్గర, అంతే. అది కూడా మళ్ళీ రేపు వాళ్ళు కూడా ఇటువైపు వచ్చేస్తారు తెలియదు. కానీ బహుశా 10 మంది ఆమెకు చాలా లాయలిస్ట్ ఉన్న వాళ్ళు ఉండిపోతారు వాళ్ళు. సో మమతా బెనర్జీతో ఇదే షిండే గేమ్ ఆడారని అందరూ షిండే పేరు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, షిండే అంటే మన ప్రేక్షకులు చాలామంది తెలిసి ఉంటుంది మహారాష్ట్రలో ఏం జరిగిందనేది. ఇంకా పెద్ద గేమ్ ఆడారు బీజేపీ, అక్కడ లాంగ్ గేమ్ ఆడారు. ఇదైతే 2 రోజులు అయిపోయినాయి మొత్తం, అది అట్లా కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మహారాష్ట్రలో బీజేపీని శివసేన పైకి రానియలేదు. యాజ్ అ లీడింగ్ పార్టీ ఎప్పుడు వాళ్ళు బాలాసాహెబ్ ఠాక్రే టైం నుంచి అంతే. శివసేన నంబర్ 1, మీరు నంబర్ 2, మాతోనే పొత్తు, కానీ మేము ఎన్ని సీట్లు వస్తాం అన్ని సీట్లు తీసుకోండి అంతే, ఎక్కువ అడగకండి. ఈ పరిస్థితులు ఉన్నారు. బాలాసాహెబ్ గారు చనిపోయారు. దాని తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకి పొజిషన్ వచ్చింది. దాని తర్వాత మనం చూసాం చాలా పట్టుకు పాలిటిక్స్ జరిగింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది, ఇదంతా జరిగింది. షిండే అంటే వాళ్ళ పార్టీలో నంబర్ 2, నంబర్ 3 అని చెప్పొచ్చు. షిండే గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు బీజేపీ. సుశీల్ షిండే ఏం చేశారు, ఎందుకు చేశారంటే శివసేనని స్ప్లిట్ చేయడానికి. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగాల్లో అదే కథ. స్ప్లిట్ చేసి చాలామంది ఎమ్మెల్యేలు షిండే గారితో వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి చేసేసారు. వెస్ట్ బెంగాల్ ఇది జరగట్లేదు. వెస్ట్ బెంగాల్ బీజేపీ గవర్నమెంటే నడుస్తుంది, వాళ్ళకి 205, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ మహారాష్ట్రలో ప్రాబ్లం ఉండే, ఎందుకంటే బీజేపీ దగ్గర అంతమంది ఎమ్మెల్యేలు లేరు ఆ టైంలో. సో ఏం చేశారు, షిండే గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన పరిపాలించారు 2 సంవత్సరాలు పరిపాలించారు. దాని తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. యాక్చువల్లీ బీజేపీ ఇంకా ఎక్కువ సీట్లు పోస్తే వాళ్ళకు ఆన్ దర్ ఓన్ మెజారిటీ వస్తుండే. కానీ షిండే గారితో పొత్తుంది కదా వాళ్ళ శివసేన, ఒరిజినల్ శివసేన, అది కూడా వాళ్ళు సింబల్ కూడా తీసుకెళ్ళిపోయారు పాపం. ఉద్ధవ్ ఠాక్రేకి అది కూడా మిగలలేదు. షిండే ఇది కూడా తీసుకెళ్ళిపోయారు, సింబల్ కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే మెజారిటీ అటు కాదు, పార్టీలో మెజారిటీ అనేది దాంతో మీకు సింబల్ రాదు, మీరు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. బట్ మీరే ఒరిజినల్ పార్టీ, మీ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అంతా మీ దగ్గర ఉన్నారు, మీ దగ్గర కోర్ కమిటీ ఉంటే వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కటే కౌంట్ కారు దాంట్లో. ఎనీవే ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల, దానికి బయట పార్టీ గురించి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తారు ఎవరికి సింబల్ అని చెప్పేసి. వీళ్ళకి సింబల్ కూడా వచ్చేస్తుంది. సో ఈసారి ఎలక్షన్ కలిసినప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ ఏం చేశారు, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేశారు. చేయంగానే షిండే గారు కోపడ్డారు. అదేంటి ఆయన చేస్తున్నారు, నన్నే ముఖ్యమంత్రి చేస్తారు, మీకు తక్కువ సీట్లు వచ్చినాయి, మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, సో మీరేం చేయమంటారు? లేదు నేను వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, మీకు తెలుసు కదా మేము ఏం చేస్తామనేది. ఆయనకు భయం, ఎమ్మెల్యేలు అందరినీ బీజేపీ కొనుక్కుంటారు అంటే దాని రేపు నా దగ్గర కూడా ఇదే మమతా బెనర్జీ, ఇప్పుడు మమతా బెనర్జీ పొజిషన్లో, అప్పుడు శివసేన అయిపోతుండే షిండే గారిని. సో ఆయన గమ్మును కూర్చొని ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు, ఏం చేయలేదు. సో మహారాష్ట్రలో 2వ గేమ్ బీజేపీ ఆడారు. నెక్స్ట్ ప్రాబ్లం శరద్ పవార్ గారిది ఎన్సీపీ, అక్కడ కూడా ఒక స్ప్లిట్ చేయాలి కదా. దీనికన్నా ముందు జరిగింది, మీకు గుర్తుంటుంది, ఒకరోజు ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ రాత్రికి ప్రమాణం స్వీకారం చేశారు అజిత్ పవార్తో వెళ్ళి. ఆ గవర్నమెంట్ ఒక రోజులో పడిపోయింది. అప్పుడు అజిత్ పవార్ గారు ఫస్ట్ సపోర్ట్ చేస్తారని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మళ్ళీ సపోర్ట్ వెనకకి తీసుకున్నారు. ఈసారి బీజేపీ డిసైడ్ చేశారు, ఈసారి గేమ్ బాగా ఆడాలి. అజిత్ పవార్ గారిని పార్టీ నుంచి బయటికి తీసుకొచ్చారు, స్ప్లిట్ చేశారు పార్టీ. అక్కడ కూడా అది జరిగింది, సింబల్ ఈయన తీసుకెళ్ళిపోయారు అజిత్ పవార్. పాపం శరద్ పవార్ ఆయనకి అట్లనే ఒంట్లో బాగాలేదు, ఆయనకి బాగాలేడు, ఆయన కూతురేమో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఆమె నార్త్లో చూసుకుంటూ ఈయనే ఉండే పార్టీది మెయిన్. కానీ దాని తర్వాత అజిత్ పవార్ గారితో జరిగిన ట్రాజెడీ మనకు తెలిసింది. ఇప్పుడు ఎన్సీపీ ఉందా అంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఆ సంగతికి వచ్చేసారు. ఒకవైపు శరద్ పవార్ గారు, ఆయన ఎప్పుడు పోతారో తెలియదు. సుప్రియా సూలేకి అంత పొజిషన్ లేదు పార్టీలో. అజిత్ పవార్ గారు లేరు, ఆమె సతీమణి పోటీ చేశారు ఈసారి. కానీ దాని తర్వాత ఆమె కూడా అంత ఓన్లీ ఫిగర్ హెడ్, ఆమె అంతే, దానికన్నా ఎక్కువ ఆమె చేయలేరు. సో అక్కడ ఇద్దరు పార్టీని ఫినిష్ చేసేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఆన్ దర్ ఓన్ పోటీ చేసి ఆన్ దర్ ఓన్ మెజారిటీ తీసుకుంటారు, వీరిద్దరిని పక్కన పెట్టేస్తారు. ఎక్కువ లొల్లి చేయకండి, మీకు 20-30 సీట్లు ఇస్తే దాంట్లో పోటీ చేయండి మీరు అని చెప్పేసి. సో 2వ స్టేట్ అయిపోయింది ఒకటి. ఇక్కడ ఇక్కడ
వెస్ట్ బెంగాల్ జరిగితే దానికన్నా ముందు మహారాష్ట్ర మహారాష్ట్ర ఫస్ట్ జరిగింది. జరిగింది. దానికన్నా ముందు గేమ్ ఆడారు కర్ణాటక. కర్ణాటకలో కుమారస్వామి. కుమారస్వామి కర్ణాటకలో ఒక టైంలో బీజేపీ లేకుండే 20-25 సంవత్సరాల ముందు జేడిఎస్ అండ్ కాంగ్రెస్. అక్కడ పెద్ద కాంగ్రెస్ 36-38 ముఖ్యమంత్రులు ఉన్నారు. దాంట్లో 2-3 ఆపోజిషన్ నుంచి వచ్చారు. ఒకరు రామకృష్ణ హెగడే జనతా పార్టీ నుంచి ఆ టైంలో. మిగతా అందరూ నిజలింగప్ప నుంచి సిద్ధరామయ్య దాకా కాంగ్రెస్ వాళ్ళే మొత్తం. అడ్మిట్లో 2-3 బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చారు. యడ్యూరప్ప గారు వచ్చారు. దాని తర్వాత బొమ్మాయి గారు వచ్చారు. బొమ్మాయి గారు కొడుకు దట్ ఈస్ బొమ్మాయి వచ్చారు. ఇట్లాంటి చిన్న చిన్న లీడర్స్ని కొంతమంది తీసుకున్నారు, కానీ మిగతా అంతా కాంగ్రెస్ వాళ్ళు ఉండే. సో 30 మంది అని చెప్పొచ్చు. కర్ణాటకలో బీజేపీ రియలైజ్ చేశారు ఒక 15 సంవత్సరాల ముందు, మేము పైకి రావాలంటే ఈ జేడిఎస్ అనే పార్టీ ఉంది చూడండి, వీళ్ళని ఫినిష్ చేయాలి. సో యడ్యూరప్ప గారు వచ్చారు, వాళ్ళతో పొత్తు చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సపోర్ట్ విత్డ్రా చేశారు కుమారస్వామి. దానికన్నా ముందు ఆయన కాంగ్రెస్తో వెళ్ళి అక్కడ కూడా సపోర్ట్ విత్డ్రా చేశారు. సో బీజేపీకి తెలిసిపోయింది ఈయన రిలయబుల్ పార్ట్నర్ కాదు. ఇటు వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతుంటాడు, ఆయారాం గయారాం అంటాం హిందీలో. ఈయన మీద కాన్ఫిడెన్స్ లేదు మాకు, పని చేద్దాం, ఈయన ఫినిష్ చేసేద్దామని చెప్పి మెల్లగా జేడిఎస్ ఎక్కడెక్కడ పోటీ చేస్తారో అక్కడ అన్ని బీజేపీ పోటీ చేయడం మొదలుపెట్టారు, పొత్తు ఉంటే కూడా. దీని తర్వాత కుమారస్వామి గారిని లాస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత 2024 ఆయన తెలిసిపోయింది మా గవర్నమెంట్ లేదు, నేను ఉండను, వాళ్ళ బ్రదర్ రేవన్న కొడుకు వ్యతిరేకంగా కేసు ఒకటి వచ్చింది. సో ఇప్పుడు పార్టీని నన్ను ఫినిష్ చేసేస్తున్నారు, పర్సనల్ కూడా ఫినిష్ చేసేస్తున్నారు, సెక్షువల్ హరాస్మెంట్ కేసు అది అని చెప్పి. ఇప్పుడు నేను ఉండలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళి యూనియన్ మినిస్టర్ చేశారు ఆయన్ని. నాన్నగారినేమో తీసుకెళ్ళి దేవగౌడ గారిని రాజ్యసభ మెంబర్ చేసేసారు. పాప ఆయన ఒక ప్రధానమంత్రి ఉన్నారు ముందు, ఆయన తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టారు బీజేపీ వాళ్ళు. దాంతో అది ఫినిష్. ఇప్పుడు ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అయిపోయిండు దేవగౌడ గారు. కుమారస్వామి ఏమో ఢిల్లీలో కూర్చున్నారు. పార్టీ ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. మాండ్యా పార్టీ అంటుండే ముందు, మాండ్యా చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యున్సీ గెలుతుండే, 20-25 కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు వాళ్ళు 5 కాన్స్టిట్యున్సీలు కూడా గెలవలేకపోతున్నారు. హైదరాబాద్ కర్ణాటక అంటారు, ఆ ఏరియాలో గెలవలేకపోతున్నారు. రాయచూర్ బెల్లారి అక్కడ కూడా అది కూడా వాళ్ళ స్ట్రాంగ్ ఏరియా ఉండే, అక్కడ కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ లేదు. కర్ణాటకలో కూడా ఫినిష్ చేస్తారు. బీజేపీ ఈసారి పోటీ చేస్తారు, ఎస్ పొత్తు ఉంటుంది, ఎస్, కానీ ఏదో 20 సీట్లు చెప్పినట్టు వింటేనే అంతే. నెక్స్ట్ బీహార్. నితీష్ కుమార్. బీహార్లో ఏం జరిగింది మీకు తెలుసు. బీహార్లో చాలా సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు పరిపాలన చేస్తున్నారు. అక్కడ కూడా బీజేపీ ఏం చేయలేకపోయారు. చాలాసార్లు చెప్పారు మేము, అంటే బీజేపీకి లీడర్ లేకుండా. అక్కడ సుశీల్ కుమార్ మోదీ అని ఉండే, ఆయన చనిపోయారు కొన్ని సంవత్సరాల ముందు. ఇవాళ ఓన్లీ లీడర్, కానీ ఆయన ఎప్పుడు చూసినా ఆయన పర్మనెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసేసారు ఆయన్ని. ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు పాపం. అది కాలేని ఆయన అన్ఫినిష్ డ్రీమ్గా చనిపోయారు ఆయన. బీజేపీ ఏం చేయలేకపోయారు. చాలా సంవత్సరాలు చూసారు. నితీష్ కుమార్ ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఏం చెప్తారంటే నా లాస్ట్ ఎలక్షన్ అంటాడు మీటింగ్లో. దాని తర్వాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ టైం అంటాడు ఇది లాస్ట్ ఎలక్షన్, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి. కరెక్ట్, ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. చాలాసార్లు బీజేపీలు చెప్పారు మా వాళ్ళు ముఖ్యమంత్రి, నేను నా కొడుకు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి చేయాలి, అదే ఆయనకి ఏముండే లైఫ్లో. బీజేపీ అనుకున్న ఈ కొడుకు చూసుకోవాలి, మన కర్ణాటకలో చూసుకున్నాం కదా ఒక కొడుకుని, ఇక్కడ కూడా ఒక కొడుకుని చూసుకుందామని అంటే రానియలేదు పైకి. ఎలక్షన్ కూడా ఆయన పాపం పొలిటిక్స్లో కూడా లేడు ముందు యాక్చువల్లీ ఆ కొడుకు. దాని తర్వాత ఏం చేశారు, సడన్గా ఒకరోజు సర్ప్రైజ్గా మీరు చూసుంటారు, 6 నెలల ముందు 3-4 నెలల ముందు నేను రాజీనామా చేస్తున్నాను. ఆలోచించాడు, ఒక ముఖ్యమంత్రి వచ్చి చెప్తే నేను రాజీనామా చేస్తున్నాడు. సరే వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతాడు, లేదు, బీజేపీ వాళ్ళు అయ్యారు. వాళ్ళ కొడుకుని తీసుకొని ఏదో మినిస్టర్ చేశారు అంతే. అక్కడ కూడా నెక్స్ట్ ఎలక్షన్ జేడీయూ అనే పార్టీ ఉండదు, ఉంటే కూడా బీజేపీతో పోటీ చేస్తారు, బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తారు అంతే. ఏంటి సార్, అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ నినాదం ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు కదా, మరి ఇదంతా ఏంటంటారు? మరి ఇప్పుడు వీళ్ళ మీద ఏంటి అసలు? మరి ఎందుకంటే వాళ్ళు ఏం చూసారంటే అలయన్స్ పార్ట్నర్స్ ట్రస్ట్ వర్తీ లేరు, అంటే వాళ్ళని నమ్మలేరు. వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, వాళ్ళని భయం ఉండే. నితీష్ కుమార్ 3 సార్లు పార్టీ మార్చారు, అలయన్స్ మార్చారు, కుమారస్వామి చేశాడు, వీళ్ళని ఎవరు నమ్మలేము. ఈ షిండే కూడా నమ్మలేము. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు షిండే అన్నారు మేము సపరేట్గా పోటీ చేయబోతున్నారు, చేసుకో అని చెప్పారు బీజేపీ, చేశారు కూడా, ఓడిపోయాడు. ఓకే, కొన్ని ప్లేసెస్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారు శరద్ పవార్తో, కొన్ని ప్లేసెస్ ఉద్ధవ్ థాకరేతో పొత్తు పెట్టుకున్నాడు ఎవరు, షిండే గారు. బీజేపీ అన్నారు చేయండి, మెజారిటీ సీట్స్ బీజేపీ గెలిచారు, మెజారిటీ కార్పొరేషన్ బీజేపీ గెలిచారు. దాంతో షిండే మళ్ళీ తిరిగి వచ్చారు, సారీ తప్పు అయిపోయిందండి, అచ్చా అట్లా అయిందా, తప్పు అయిందా, వెరీ గుడ్, మీరు ఎక్కడున్నారు అక్కడ కూర్చోండి, మేము ఎన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు తీసుకోండి అంతే అని చెప్పి అయిపోయింది. సో ఆయనకు అక్కడ ఫినిష్ చేసేసారు. సో బీజేపీ ఏమేంటంటే వీళ్ళ థ్రెట్, వీళ్ళు రేపు వచ్చి బ్లాక్మెయిల్ చేయకూడదు. మీరు ఆలోచించండి, అదే చెప్పాను వెస్ట్ బెంగాల్ గురించి. బీజేపీకి 150 సీట్లు వస్తే
294 ఎంత ఉంటాయి కదా. సో అక్కడి నుంచి మీరు చూసుకుంటే హాఫ్ రావాలి కదా. అది రాకపోతే ఎట్లా? బీజేపీకి ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పాత సమస్యలు వచ్చేస్తాయి. వస్తాయి. సో బీజేపీ ఏం చేస్తారు, ఈసారి 208 వచ్చేస్తుంది. మాకు ఇప్పుడు టెన్షన్ లేదు, మాకు ఎవ్వరు అక్కర్లేదు. వీళ్ళని తీసుకుంటే మళ్ళీ మాకు మీరు చెప్పినట్లు వాషింగ్ మిషన్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కడిగి పెట్టి వాళ్ళని ఫ్రెష్గా చేయాలి. మాకు అక్కర్లేదు, వాళ్ళు అక్కడ నుండి కేసులు పడని ఏమైనా కానీ వాడు తర్వాత వాడు రాజీనామా చేసి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 2000 మంది మున్సిపల్ కౌన్సిలర్ రిజైన్ చేశారు టీఎంసీ. అవును సార్, అవును. డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపాలిటీ పోయింది. అక్కడ రేపు మళ్ళీ ఎలక్షన్ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారు, టీఎంసీ వాళ్ళు ఉండరు. ఇది జరగబోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కాంగ్రెస్ ముక్తి భారత్ అంటే కాంగ్రెస్ ఉన్నది 2 స్టేట్లో చెప్పాను దీనికన్నా ముందు. ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక. కేరళలో అలయన్స్లో ఉన్నారు వాళ్ళు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో యూడిఎఫ్ అంటారు వాళ్ళు. ఓకే, అక్కడ కూడా ఉందనుకుందాం 3 స్టేట్లు. దీంట్లో కర్ణాటక ఏ రోజైనా మారచ్చు. దానికోసం ఇప్పుడు ముఖ్యమంత్రినే మార్చేశారు. ఎందుకంటే యాంటీ ఇన్కమెన్సీ హెవీగా ఉంది, సిద్ధరామయ్య గారి వ్యతిరేకత ఎక్కువ ఉంది. సిద్ధరామయ్య గారి ఒక్కరిగా కమ్యూనిటీ కోపం ఉంది. ఆయన వాళ్ళ మనిషిని ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పుడు ఆయన చేస్తే లింగాయట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. లింగాయట్ వాళ్ళు అంటే మమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి, మా మనిషిని. అక్కడ పెద్ద మఠాలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కర్ణాటకలో పాలిటిక్స్లో. సో అక్కడ ఒక మార్పు రావచ్చు అంటే ఇంకా ఎలక్షన్ టైం ఉంది అక్కడ. బహుశా ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు ఏం వెస్ట్ బెంగాల్ తర్వాత ఇక్కడ రిజల్ట్ కూడా ప్రెడిక్ట్ చేయలేరండి. వెరీ ఆనెస్ట్. నేను కూడా తప్పు చేశాను. నేను కూడా చాలా మటు అనాలిసిస్ చూసి మమతా బెనర్జీ గెలుస్తుంది కానీ మెజారిటీ తక్కువ వస్తుంది అని చెప్పాను. కానీ ఇంత మెజారిటీ వస్తుందని బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళలో ఊహించలేదు. వాళ్ళు 208 సీట్లు వస్తుందని. సో ఇది జరిగింది. సో బీజేపీ స్ట్రాటజీ చాలా క్లియర్. ఇక్కడ గుజరాత్ నుంచి అక్కడ అస్సాం దాకా, అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో, జమ్మూ అట్లీస్ట్ కాశ్మీర్ కాకుండా కానీ జమ్మూ నుంచి టిల్ కేరళ వీళ్ళ పరిపాలన ఉండాలని చూస్తున్నారు. దాంట్లో ఒక 5-6 స్టేట్లు మిగిలిపోయాయి. సో అంటే ఇక్కడ ఇప్పుడు చూస్తే వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసుకున్నట్టయితే సార్, ఇప్పటివరకు మమతా బెనర్జీ పేరు మాత్రమే వినిపించింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే అభిషేక్ బెనర్జీ పేరు ఇప్పుడు ఈ ఋతువ్రత పేరు వినిపిస్తుంది. అంటే వాళ్ళే ముందుకు వచ్చి నేను ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ లీడర్ అని తను చెప్పుకుంటున్నాను నేను అని చెప్పేసి. అసలు ఇతను ఎవరు సార్? మళ్ళీ కొత్తగా నిల్చున్న ఈ పర్సన్ ఏంటంటారు? ఇతని హిస్టరీ ఏంటి అసలు? కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాడు, సిపిఎం నుంచి. ఓకే, సిపిఎం నుంచి వచ్చారు. సిపిఎం యూత్ లీడర్ ఉండే వాడు సిపిఎం పరిపాలిస్తున్నప్పుడు. అప్పుడు ఈయన వ్యతిరేకంగా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది. ఒక మహిళ కేసు వేసింది, సెక్షువల్లీ హెరాస్ చేశాడని చెప్పి. ఈయన సీతారాం యెచూరి చెంచా, పెద్ద సీతారాం యెచూరి ఫాలోవర్. ఈయన గురు సీతారాం యెచూరి, ఋతువ్రత బెనర్జీది. సో పార్టీ ఏమో ఎక్కువ, అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి. అప్పుడు ఆయన చనిపోలేదు, ఇంకా బతుకున్నారు. ఆ టైం ఎక్కువ స్టెప్స్ తీసుకోలేకపోయారు. ఏం చేయాలి, వీళ్ళు తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది అట్లా యాజ్ ఇట్ ఈజ్ మమతా బెనర్జీ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పి బయట నుంచి గొడవ చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఈయన తీసేస్తే మనకి అంత సంగతి చేయలేమని చెప్పి వాళ్ళు అట్లనే కొన్ని రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్లనే ఉన్నారు. ఒకరోజు దొరికింది వీడు. ఏమైందంటే వీడి చేతికి ఒక యాపిల్ వాచ్, ఒక మాంట్ బ్లాంక్ పెన్ అండ్ యాపిల్ ఐఫోన్ తీసుకొని తిరుగుతున్నాడు. ఇది కెమెరాల్లో వచ్చింది, ఏదో వీడియో వచ్చింది, కెమెరా ఏదో ఛానల్ వాళ్ళు తీసుకున్నారు. అదన్నీ న్యూస్లో వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ యంగ్ లీడర్, అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా అంటే పాత నోకియా ఫోన్ వాడాలని వీళ్ళకి లాజిక్ ఉంది. ఓకే, ఇంకా ₹5 పెన్ను వాడాలి, హెచ్ఎంటీ వాచ్ వేసుకోవాలి, ఇట్లా ఉన్న వాళ్ళ పాత ఫిలాసఫీ అది. ఈయనేమో మాంట్ బ్లాంక్ పెన్ను ₹80,000, ఒక యాపిల్ వాచ్ అది ఉంటుంది 1,50,000, యాపిల్ ఫోన్ అది ఉంటుంది 1,00,000. ఇదేంటి అని చెప్పేసి వీళ్ళని ఎంక్వైరీ పెట్టారు వాళ్ళ మీద. ఆలోచించండి, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పక్కన పెట్టేశారు కానీ దీంట్లో దొరికినాడు. పార్టీ పాలిట్ బ్యూరో ఎంక్వైరీ పెట్టిండు, వీడిని డబ్బులు సంపాదిస్తున్నాడు ఎక్కడి నుంచో, ఇది పార్టీ వ్యతిరేకత, ఇదంతా మనంతా వర్కింగ్ క్లాస్, మనం ₹5 పెన్ వాడుకుంటాం, ఈడేంటి ₹80,000 పెన్ వాడుకుంటున్నాం అని చెప్పి వాడిని పార్టీ నుంచి తీసేసారు. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇంకా కనుక్కోలేదంటారా? అదే యాక్చువల్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఉంది కానీ అది తీసేస్తే పార్టీకి ఇమేజ్ పోతుంది కదా. మా పార్టీలో కూడా ఇట్లా చేసిండు పని అని చెప్పేసి అది బాగుండదు కదా వాళ్ళకి. ఇదే సిపిఎంలో కేరళలో శశి అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈసారి ఓడిపోయాడు. రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన మీద అలిగేషన్స్, ఆయన ఎప్పటి నుంచో ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ పార్టీ మహిళలే అలిగేషన్స్ చేశారు, బయట వాళ్ళు కూడా కాదు, అందులో ఉన్న మహిళలే చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళ పార్టీ వైపు నుంచి ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టారు. ఆ ఎంక్వైరీ నడిపించారు, చాలా క్లీన్ అని చెప్పేసి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఈ బృందా కారాట్ వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో కమిటీలో. ఆలోచించండి,
ఓకే, కేరళలో శ్రీమతి అని చెప్పి ఒక అమ్మాయి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్, ఆమె కూడా వచ్చింది. వీళ్ళందరూ వచ్చి క్లీన్ చిట్ ఇచ్చేసారు శశికి. ఈసారి ఓడిపోయాడు. సో అట్లా జరుగుతుందని వీళ్ళకి తెలుసు. అండ్ హీ వాజ్ ద యూత్ లీడర్. తీసేసారు పార్టీ నుంచి. రితుప్రతాప్ బెనర్జీ ఏం చేయాలి ఇప్పుడు? అంటే మమతా బెనర్జీ దగ్గర వెళ్ళండి. ఇప్పుడు మమతా బెనర్జీ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. మమతా బెనర్జీ వెళ్ళి ఇట్లా అప్పుడు ఆల్మోస్ట్ ఆమె గెలవడానికి వస్తున్న ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. హీ జాయిన్ టీఎంసీ. జాయిన్ చేయడం మమతా బెనర్జీ ఆయన్ని తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తృణమూల్లో కూడా ఒక ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉంది, వాన్ ప్రెసిడెంట్ చేశారు ఆయన్ని. సో రితుప్రతాప్ బెనర్జీ దాని తర్వాత రాజ్యసభకి పంపించారు ఆయన. ఓకే. సో ఇదే మనిషి ఇప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఏది మమతా బెనర్జీ పార్టీలో తీసుకొచ్చిన మనిషి మమతా బెనర్జీ వెనక నుంచి పొడిచి ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ సినిమా లాజిక్ వచ్చేస్తుంది. ఇది జరిగింది. సో మీరు ఈ రితుప్రతాప్ బెనర్జీ లాంటి చాలా మంది దొరుకుతారు మీకు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే అంటారు షిండే నన్ను వెనక నుంచి పొడిచిన అంటారు. ఓకే, బీహార్లో ఇంకొక స్టోరీ చెప్తారు, ఇక్కడ కర్ణాటకలో ఇంకొక స్టోరీ వస్తుంది. మీకు ప్రతి చోట్ల ఇంకొక స్టోరీ వస్తుంది. కానీ బీజేపీ స్ట్రాటజీ ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళు చాలా అగ్రెసివ్ అయిన పార్టీ. వాళ్ళు ఒకసారి ఒక డిసైడ్ చేస్తే వాళ్ళు సాధిస్తారు. అది టైం తీసుకున్నా కానీ 15 సంవత్సరాలు పట్టింది బెంగాల్లో పవర్లో రావడానికి. కానీ అప్పటి నుంచే మొదలుపెట్టారు. 3 సీట్ల నుంచి 3 గెలిచారు. 3 నుంచి 75, 75 నుంచి 77, 77 నుంచి 208. 1984 80లో పార్టీ ఫామ్ అయింది. 84లో ఫస్ట్ ఎలక్షన్ 2 సీట్లు గెలిచారు బీజేపీ. హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, అక్కడేమో మేసార్ నుంచి ఆకార్ పటేల్ గారు. ఆ 2 సీట్ల నుంచి ఎక్కడికి వచ్చారు బీజేపీ ఇప్పుడు ఆలోచించారు. సో వాళ్ళ దాంట్లో వాళ్ళకి చిన్న మున్సిపల్ ఎలక్షన్ కూడా ఒక లోక్సభ ఎలక్షన్ లాగా చూసుకుంటారు. వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తారు. ఒక మెథడ్ ఆఫ్ ద మ్యాడ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. చాలా మటుకు ఎలక్ట్రల్ లిస్ట్ కానీ దీనిది ఈవెన్ మీరు ఎస్ఐఆర్ ప్రాసెస్ చూసుంటారు. బీజేపీ వాళ్ళు చాలా ఎన్ష్యూర్ చేశారు వాళ్ళ వైపు నుంచి ఎవరు డిలీట్ కాకూడదని చెప్పేసి. వాళ్ళు తీసుకొచ్చి ఫామ్ ఫిలప్ చేసి ప్రూఫ్కి ఇచ్చేసి అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తారు. వాళ్ళు మెథాడికల్గా పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓవైసీ గారు అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర నేర్చుకొని అట్లా వాళ్ళు చేసినట్టు చేయండి అని చెప్పేసి. ఇది వాళ్ళ వర్కింగ్ మెథడాలజీ, వాళ్ళ బ్లడ్లో ఉంది అది. అంటే ఇక్కడ చిన్న ఇది సార్ ఏంటంటే, కొంతమంది నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక పెద్ద లీడర్, తను కూడా ఒక మహిళా లీడర్, తను చెప్పింది ఏంటంటే బీజేపీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓట్లని కావాలని తీసేశారు అని చెప్పేసి తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారేమో మీరు. ఎస్ఐఆర్లో సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ తప్పేం లేదన్నారు. ఎస్ఐఆర్లో 2 ఫేజ్లు జరిగినాయి, మనం అర్థం చేసుకోవాలి. ఒకటి 64 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించారు, మీకు గుర్తుంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. దాంట్లో చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ ఏది మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. 2002లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పుడు 2026 చేస్తే చాలామంది చనిపోయి ఉంటారు 24 సంవత్సరాల్లో డెఫినెట్గా. వాళ్ళని లిస్ట్ నుంచి తొలగించారు. ఎట్లా తెలుస్తుంది? డెత్ సర్టిఫికేట్స్ ఉంటుంది, ఆన్లైన్గా స్టేట్ గవర్నమెంట్ అప్డేట్ చేస్తారు, నేషనల్ రికార్డులో కూడా అప్డేట్ అవుతుంది. సో వాళ్ళ లిస్ట్ నుంచి వాళ్ళు తొలగించారు, ఏ డిస్ప్యూట్ లేదు. అక్కడెక్కడ అదే పేరుతో ఇంకొక మనిషి వచ్చి నేను బతుకున్నాను చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు అన్నారు అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు. 6 వచ్చారు, ప్రశాంత్ భూషణ్ తీసుకొచ్చారు. వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయలేదు, వాళ్ళ పేరు కాదు అది. ఒకటే పేరుతో 10 మంది ఉండొచ్చు, 100 మంది కూడా ఉండొచ్చు, వాళ్ళు కాదు. సో అవుట్ అయిపోయారు. నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్. బహుశా దీనికన్నా ముందు కూడా మీకు చెప్పుంటాను నేను, నాకు 4 కార్డులు ఉన్నాయని చెప్పేసి. ఒకటాలు ఉండే, ఇప్పుడు లేదు. అది ఎందుకంటే ట్రిమల్గిరి నుంచి అల్వాల్ మూవ్ అయినప్పుడు అది ప్రాబ్లం వచ్చింది నాకు. కానీ చాలామంది దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పట్టించుకోరు. నేను చాలాసార్లు ట్రై చేసిన, వీళ్ళు డిలీట్ చేయలేదు నా కార్డు, నా కొత్త కార్డు ఉంది, అదే నా కార్డు. మిగతా 3 కార్డులు ఉన్నాయి, ఓటేయడు. కొంతమంది డూప్లికేట్ దాని మీద వెళ్ళి కొంతమంది తెలిసిన వాళ్ళు ఓటేస్తారు కావాలంటే. ఆ డూప్లికేట్ చాలా మటుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్తో చెప్పండి చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. మీరు మీ నాన్నగారి పేరు మ్యాచ్ అయిందా, లేకుంటే మీరు మీ అమ్మగారి పేరు మ్యాచ్ అయిందా, మీరు మోర్ దెన్ 1 ప్లేస్ ఏది లాస్ట్ ఏది ఇష్యూ చేశారు, ఇది ఇష్యూ చేశారు. ఎప్పుడు 2023, 2024లో ఓటేసారో వేసారు వాళ్ళు. 2024 ఐడి కార్డ్ కరెక్ట్, మిగతా ఐడి కార్డ్ అన్నీ తీసేసేయండి. ఓకే, తీసేశారు. 3వది పర్మనెంట్లీ మైగ్రేటెడ్, ఆ అడ్రస్కి వెళ్తే లేరు. ఎక్కడ పోయినా వీళ్ళు బాంబేకి వెళ్ళిపోయారు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు. అక్కడ వెళ్ళి ఇల్లు తీసుకున్నారు, అంతా అయిపోయింది. వీళ్ళు ఎక్కడ వీళ్ళు లేరు, వీళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళని తీసేశారు లిస్ట్ నుంచి. ఇప్పుడు తప్పేమైనా ఉందా?
కానీ వాళ్ళు ఇంకా ఇదే నమ్ముతున్నారు, కావాలనే చేశారు. ప్రూఫ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. అయినా అయినా ఇట్లా చెప్పడం వల్ల ఇంకా చెప్పడానికి మమతా బెనర్జీ గారికి ఇంకా ఇంకా ఇంత సపోర్ట్ దొరుకుతుంది అని అనుకోవచ్చా? ఇన్ని జరుగుతున్నా కూడా, ఇంత కరెక్ట్ లేదు, అది లీగల్గా వెళ్తున్నా కూడా వీళ్ళందరూ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. దీని ఎట్లా చూడాలంటారు సార్? లేదు, ఇవి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వీళ్ళు ఆర్గ్యూ చేశారు. మమతా బెనర్జీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ప్రొడ్యూస్ చేయండి. చనిపోలేదు, నేను బతుకున్నానంటే ప్రొడ్యూస్ చేయండి, అఫిడవిట్ ఫైల్ చేయండి. చేయట్లేదు. 64 లక్షల మందిని లిస్ట్ నుంచి తీసేస్తే, తొలగిస్తే 1000 మంది కూడా అపీల్స్ పెట్టలేదు, కొత్త ఫామ్ పెట్టలేదు, ఫామ్ 7 పెట్టలేదు. ఎందుకు లేరు? వాళ్ళు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారు, లేరు ఇక్కడ. ఉండొచ్చు బహుశా ఒక 50 మంది ఉండొచ్చు, వాళ్ళు ఆ రోజు తాళం వేసిపోయారో, లేకుంటే అక్కడ జిల్లు మారి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారో. అది అన్ని కేసెస్ ఉంటాయి అట్లాంటి. అక్కడ ఆ ఫామ్ తీసుకొని ఉంటారు కదా, మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళు ఓటర్ ఐడి తీసుకొని ఉంటారు. అది కాకుండా సో ఇది మమతా బెనర్జీ ఒక ఎక్స్క్యూజ్ ఉండే. ఇది ఆమె సుప్రీంకోర్టు కూడా వెళ్ళి సుప్రీంకోర్టు అన్నారు చాలా మటుకు. ఎస్, సెకండ్ కేటగిరీలో కొంచెం ప్రాబ్లం ఉండే 27 లక్షల మందికి. అదేమైందంటే డౌట్ఫుల్ ఓటర్స్. వీళ్ళు మీ నాన్నగారు వీళ్ళు అడిగారు వచ్చి ఒకటి దగ్గర, ఏంట్రా నీ పేరు? నా పేరు మొహమ్మద్ ఖాన్. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు షర్జీల్ ఇమాం. ఖాన్ అది కాదు, మీ షర్జీల్ ఇమాం పేరు కాదు కదరా మీ నాన్నగారి పేరు, ఇంకేమో ఉండే. అవునా, సరే నేను తర్వాత వస్తాను చెప్పి వెళ్ళిపోతాడు, మళ్ళీ కనిపించాడు. ఇది బెంగాలీ వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన. మ్యాచ్ ఎట్లా చేస్తారండి? ఇప్పుడు మన దగ్గర నడుస్తుంది, స్టార్ట్ అయింది ఎస్ఐఆర్ ప్రాసెస్. మీరు 2002లో ఓటేసారా? వేసారా? మీ ఏజ్ ఏముంది? 2002లో వేయలేదు. ఎట్లా వేస్తాను సార్, అప్పుడు మేము చిన్న పిల్లలు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఓటు కావాలి. ఇప్పుడు అంటారు నా దగ్గర ఐడి కార్డు ఉందంటారు. ఒకటి మీరు ఉందంటారా? ఉంది. అది వాళ్ళు అంగీకరించారు. మీ నాన్నగారు అమ్మగారి పేరుతో కలెక్ట్ చేస్తారు వాళ్ళు. మీ నాన్నగారు అమ్మగారు ఓటేసారా? అప్పుడు ఆ టైంలో వేసి ఉంటారు వాళ్ళు ఎక్కడ వేసారు? ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళు కొట్టేసి ఆ ఫామ్ మీకు ఇచ్చేస్తారు. మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు, మీరు పని చేయండి, మీరు ఏదైనా ఒక ప్రూఫ్ వాళ్ళతో కనెక్షన్ ఉన్న ఒక ప్రూఫ్ సబ్మిట్ చేయండి, 10th క్లాస్ సర్టిఫికేటో ఇంకేదైనా పాస్పోర్ట్ ఏదైనా ఇచ్చేస్తే కాపీ ఇచ్చేస్తే వాళ్ళు లింక్ చేసుకుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ప్రాజనీ మ్యాపింగ్. ప్రాజనీ అంటే పిల్లలు. మీ నాన్నగారు అమ్మగారి దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని అట్లా పట్టుకున్నారు వీళ్ళు. 2002లో ఓటు వేసారా? వేయలేదు. ఎప్పుడు వేసారు ఓటు? మొన్న వేసారు మా నాన్నగారు. ఎంత మీ నాన్నగారికి వయసు? 60 సంవత్సరాల్లో ఓటేసిండా? దానికన్నా ముందు ఓటు వేయలేదా? వేయలేదు. ఎందుకు వేయలేదు? క్వశ్చన్ అదే కదా. లేరు వాళ్ళు ఇక్కడ ఉంటే కదా ఓటు వేయడానికి. వాళ్ళు బంగ్లాదేశ్ తర్వాత వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి 2015లో 2020లో వచ్చి ఉంటారు. 2002 కన్నా ముందు వచ్చిన చాలా మంది ఉన్నారు బంగ్లాదేశ్. వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం తయారు చేసి ఇచ్చారు వాళ్ళకి సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్ అన్ని. వాళ్ళని ఇప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళని కూడా ఒక్కొక్కరుగా పట్టుకుంటారు. సో ఈ లిస్ట్లో 27 లక్షల మంది దొరికారు. ఇట్లా ప్రాజనీ మ్యాపింగ్ కావట్లేదు. లక్షల మంది అంటే చిన్న. దాని కూడా మమతా బెనర్జీ కోర్టుకి వెళ్ళింది. అది తప్పు, అది తప్పు, ఇది కాదు, అది కాదు అంటే కోర్టు అన్నారు ఓకే ఫైన్, మేము ఇంకా ఏ స్టేట్లో చేయలేదు. యూపీలో 3,20,000 మందిని తీసేశారు, 3,20,00,000 మందిని తీసేశారు. గుజరాత్లో 2 కోట్ల మందిని తీసేశారు. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు. ఎక్కడ డిస్ప్యూట్ లేదు. తమిళనాడు కోర్టుకి వెళ్ళేదే, గుజరాత్ కోర్టుకి వెళ్ళేదే, ఎవరు యూపీలో కోర్టుకి వెళ్ళేదే. మమతా బెనర్జీకే ప్రాబ్లం ఉంది. కొట్లాడ ఇది అలిగేషన్స్ అది ఇది. బీహార్లో 68 లక్షలను తీసేశారు. బీహార్కి ప్రాబ్లం, ఎలక్షన్ కూడా జరిగింది అక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు అన్నారు ఓకే ఫైన్, మనం పని చేద్దాం, కొన్ని జడ్జెస్ని తీసుకొద్దాం, జూనియర్ జడ్జెస్, మున్సిఫ్ కోర్టులో, లోవర్ కోర్ట్స్లో, ఫ్యామిలీ కోర్ట్స్లో వాళ్ళు తీసుకొచ్చి ఈ పక్కన ఉన్న ఒరిస్సాని, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, సిక్కిం నుంచి, అస్సాం నుంచి, ఈవెన్ వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్న జడ్జులను తీసుకొచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కూర్చోబెట్టి వాళ్ళు రిజెక్ట్ అయిన అప్లికేషన్, ప్రాజనీ మ్యాపింగ్లో రిజెక్ట్ అయిన అప్లికేషన్ చెక్ చేస్తారు. సో మీరు వెళ్ళి చెప్పొచ్చు సార్ నేను కరెక్ట్ ఇచ్చాను సార్, వీళ్ళు తప్పు రాసుకున్నారు సార్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, ఏమి ఇచ్చారు మీరు? ఇది ఇచ్చారా? అరే మీరు తప్పే ఇచ్చారు కదా, ఎట్లా ఇది అంటారు, రిజెక్టెడ్. చూస్తారే కాదు ఇది కరెక్టే ఉంది కదా, అచ్చా చిన్న ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇంకొకసారి కరెక్ట్ చేసి తీసుకురండి, లేకుంటే ఇంకేదో సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. వాళ్ళు వెళ్ళి ఇంకేదో సర్టిఫికేట్ తీసుకొస్తాడు. అప్పుడు కరెక్ట్ చెక్ చేసి ఓకే అప్రూవ్డ్. ఇట్లా ఒక ఆల్మోస్ట్ 1,00,000 మందిని అప్రూవ్ చేశారు. 1,00,000 మంది కూడా కాలేదనుకుంటా, 50,000 మందిని. ఇంకా నడుస్తుంది ఆ ప్రాసెస్. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇది ఏ స్టేట్లో జరగలేదు. ఇది కాకుండా వీళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొక అపెలేట్ ట్రిబ్యునల్ పెట్టారు సుప్రీంకోర్టు. అది ఏ స్టేట్లో జరగలేదు, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. దాంట్లో ఏమన్నారంటే మీరు ఈ జడ్జెస్ కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళు అపెలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి మీ కేసు మళ్ళీ పెట్టొచ్చు. మీరు కాదు సార్ నా మాట వినండి, ఇది కరెక్ట్ ఇచ్చాను, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి జడ్జి ముందు వెళ్ళి చెప్పొచ్చు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఇంకా నడుస్తుంది ఆ ప్రాసెస్. అది ఇంకొక 6 నెలలు పడుతుంది. అది మమతా బెనర్జీ ఎక్కడి నుంచి పోయింది ఓట్లంతా మీరు చూస్తున్నారు.
బార్డర్ వైపు పారిపోతున్నారు చాలామంది. రైట్. ఎందుకు పారిపోతున్నారు? మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేశారు ఇవాళ. తమిళనాడులో వాళ్ళది పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, సార్ మీకు తెలంగాణలో ఎవరైనా లేబరర్స్ ఉన్నారా కొంతమంది? ఏమైందిరా అంటే, బెంగాలీ వాళ్ళు అందరూ పోయిండి ఓటేయడానికి, ఒక్కటి తిరిగి రాలేదు సార్ ఇప్పుడు దాకా. 100 మంది 120 మంది పనిచేస్తుండే మా ఫామ్లో, ఒక్కడు రావట్లేదు, ఇప్పుడు ఒక్కడు కనిపించట్లేదు, ఫోన్ ఎత్తటం లేదు, ఫోన్ ఆఫ్ ఉంది. ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? బంగ్లాదేశ్ వాళ్ళు. రైట్ రైట్. అంటే వాళ్ళు ఇంకా తిరిగి వాళ్ళు రాలేదు. తిరిగి ఇంకా అటే వెళ్ళిపోయారు కానీ అటే వెళ్ళిపోయారా అంటే అటు రాలేదు. వెళ్ళిపోయారా ఇంకో స్టేట్కి వెళ్ళిపోయారు దగ్గర వాళ్ళకి తెలిసిపోయింది, పట్టుకుంటారని. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ అంతా ఫేక్, ఓకే. ఆ 16 డిజిట్ల నంబర్ కాదు, ఓటర్ ఐడి కార్డు ఫేక్. ఇదంతా పెద్ద ఫ్యాక్టరీ ఉంది వెస్ట్ బెంగాల్లో ఉండే. సో మమతా బెనర్జీకి దీంతోనే ఆమెకు చాలా పెద్ద దెబ్బ తాకింది. ఎనీవే, ఆమెకి ప్రాబ్లం అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీహార్ ఎలక్షన్ కరెక్టే చేశారు. వెస్ట్ బెంగాల్ అడ్జుడికేషన్ జరుగుతుంది, అపిలేట్లో కేసెస్ ఇంకా పడున్నాయి. కానీ మమతా బెనర్జీ బీజేపీ నడుమిట్లో 60 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉండే ముందు, ఫస్ట్ టైం, లాస్ట్ టైం. ఈసారి అది 40 లక్షలకు తగ్గింది. సో బీజేపీ ఈవెన్ మైనారిటీ కాన్స్టిట్యున్సీలో, అంటే ముస్లిమ్స్ డామినేట్ చేసిన కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచారు ఈసారి. 30% ముస్లిమ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో టెక్నికలీ బీజేపీ గెలవలేరు, ఎందుకంటే హిందూ ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. కాంగ్రెస్ వైపు కొంత, కమ్యూనిస్ట్ వైపు కొంత, బీజేపీ వైపు కొంత, కొంతమంది టీఎంసీ కూడా ఇస్తారు. అట్లా టీఎంసీ గెలుస్తారు. ఆల్రెడీ ముస్లిం ఓట్లు వస్తే 30%, ఇంకో 10% హిందువులు వస్తే గెలిచేస్తారు అట్లా. కానీ ఈసారి హిందువులు అందరూ కలిసి ఓటేశారు ఒకటేసారి. కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగింది. ఎందుకు? వాళ్ళు బంగ్లాదేశ్లో ఏం జరిగిందని చూశారు. వాళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఎట్లా కొట్టారో, ఎట్లా చంపేశారో, ఇల్లు తగలబెట్టారో, ముఖ్యంగా మహిళల మీద ఎట్లాంటి అది ఇక్కడ కూడా జరుగుతుంది మీతోని. ఇది వీళ్ళు మళ్ళీ వస్తే అదే జరుగుతుంది. జరిగింది కూడా లాస్ట్ టైం ఎలక్షన్ 320 మంది చనిపోయారు వెస్ట్ బెంగాల్, మోస్ట్ ఆఫ్ దమ్ బీజేపీ సపోర్టర్స్. సో మమతా బెనర్జీ ఏమంటుంది, అది అంత నార్మల్, మా దాంట్లో వైలెన్స్ అనేది చాలా నార్మల్, పోస్ట్ ఎలక్షన్ చాలా మంది చనిపోతారు, అట్లా మాట్లాడుతుంది ఆమె. ఇక్కడ మమతా బెనర్జీ గ్రహించలేకపోయిందంటారా సార్? అంటే ఇంకా నేను ఇప్పుడు 15 సంవత్సరాలు పాలించిన దాన్ని ఇంకా ముందు ముందు పాలించలేనన్న ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళిందా? వెనకాల ఏం జరుగుతుందనే తను అసలు ప్రాసెస్ చేసుకోలేకపోయిందంటారా? ఆమెకి కాన్ఫిడెన్స్ ఏముండే అంటే, ఒకటి హిందూ ఓట్ స్ప్లిట్ అవుతున్నాయి, అది ఎప్పుడు అంతే కదా. ఇక్కడ కూడా చూడండి, తెలంగాణలో కానీ కేరళలో కానీ, కేరళలో 43%, 40%, 44% హిందువులు ఉన్నారు. కానీ వాళ్ళు 3గా స్ప్లిట్ అయిపోతారు. కాంగ్రెస్కి 15, వీళ్ళకి 15, వీళ్ళకి 15, సిపిఎంకి 15, బీజేపీకి 10, అంటే స్ప్లిట్. దానికోసం బీజేపీకి 15% ఉంది ఇప్పుడు కూడా కేరళలో. దానికన్నా పైకి వెళ్ళాలంటే సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేయాలి, వెస్ట్ బెంగాల్లో జరిగినట్లు. అది జరగలేదు, బహుశా జరగవచ్చు ముందుకెళ్తే. సో ఇప్పుడున్న మమతా బెనర్జీ కన్ఫ్యూషన్ ఇదండి. ఆమెకి ప్రాబ్లం ఏంటి, ఆమె కాన్ఫిడెన్స్ ఏముండే అంటే, ఈ బంగ్లాదేశ్లో ఓటు ఎట్లానే పడతాయి నాకు, వాళ్ళకి నేనే చేసి ఇచ్చాను కదా అంతా అని వాళ్ళు పారిపోయారు. సిఎస్ఎఫ్ని పెట్టారు, సిఆర్పిఎఫ్ని పెట్టారు, బిఎస్ఎఫ్ని పెట్టారు. సెక్యూరిటీ చాలా టైట్ చేశారు, ఓటింగ్ కూడా చాలా టైట్ చేశారు. ఫలితా లాంటి కాన్స్టిట్యున్సీ రీపోల్ నడిపించారు. సో వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు మనం గెలవలేము. హిందువులు కన్సాలిడేట్గా ఓటేశారు. ఎగ్జాంపుల్ మీకు కలకట్టా ఇస్తాను. కలకట్టాలో సిటీలో 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి. 12లో బీజేపీ ఇప్పుడు దాకా ఒక్క సీట్ కూడా గెలవలేదు 3 ఎలక్షన్లో. లాస్ట్ అప్పుడే కదా బీజేపీ వచ్చింది 3 ఎలక్షన్ల ముందే. ఇప్పుడు దాకా 3 ఎలక్షన్లు జరిగిన స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఈసారి కూడా డెరిక్ ఓబ్రైన్ వాళ్ళ పార్టీలో రాజ్యసభ ఎంపీ, పాత క్విజ్ మాస్టర్, ఆయన ఒక మోదీ గారిని ఛాలెంజ్ చేశారు, మీరు బీజేపీ ఈ కల్కటా నుంచి ఒక్క సీట్ అయినా గెలిస్తే నేను గుండు కొట్టుకొచ్చున్నాను. బీజేపీ 6 గెలిచారు. సో ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు డెరిక్ ఓబ్రైన్ ఎక్కడ అని చెప్పేసి. ఇంకా 6 దొరకాలి, ఇంకా 5 మంది దొరికితే గుండు కొట్టుకొచ్చే వాళ్ళు కూడా. ఇది వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉండే. సౌత్ పర్గనాస్ 24 సౌత్ పర్గనాస్, నార్త్ అండ్ సౌత్, హౌరా, మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో బీజేపీ మొత్తం తీసుకెళ్ళిపోయారు కంప్లీట్. హిందువులు కలిసి ఓటేశారు. ఇంకేం జరగలేదు వెస్ట్ బెంగాల్లో. కోర్స్ ఈ ఫేక్ ఓటర్స్ని మొత్తం తీసేశారు, అదొకటి. కానీ అది ఎంత ఉంటుంది లాస్ట్ అనాలిసిస్లో చూస్తే, డీటెయిల్డ్ అనాలిసిస్లో చూస్తే, నా దగ్గర కూడా ఉంది, 32 కాన్స్టిట్యున్సీలో తీసేసిన ఓట్ల కన్నా మార్జిన్ తక్కువ. కరెక్ట్, అక్కడ ఇంపాక్ట్ ఉంది. కానీ అందరూ తీసేసిన వాళ్ళు అందరూ ముస్లిమ్స్ కాదు కదా. 1 కోటి మంది హిందూ మటువా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దానికి 60 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఫస్ట్ లిస్ట్లో పోయారు, సెకండ్ లిస్ట్లో కూడా పోయారు వాళ్ళు. సో ఇది ప్రాబ్లం ఉండే. వాళ్ళు ఎందుకు సిటిజన్షిప్ రాలేదు వాళ్ళకి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, వాళ్ళు మతువా అంటారు, వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు సిఏఐ కింద, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్.
ఇప్పుడు వాళ్ళు ఓటు వేయచ్చు. ఈసారి ఓటు వేయలేదు వాళ్ళు. మొన్న వేయలేదు. చాలామంది ఓటు వేయలేదు. కానీ వాళ్ళు ఎక్స్పెల్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు హిందువులు వచ్చిన వాళ్ళు యాజ్ పర్ సిఏ వాళ్ళు మన దగ్గర ఉండొచ్చు. ఇదే జరిగింది. మమతా బెనర్జీకి ఏంటి ప్రాబ్లం? ముస్లిమ్స్ ఒక్కరే తీయలేదు కదా, హిందువులు కూడా తీసేశారు లిస్ట్ నుంచి. వాళ్ళు కూడా తొలగించేశారు. అంటే ఇంత ఈ ప్రాసెస్ని తను గుర్తించలేకపోయింది. అంటే ఎట్లా అంటే కొంత భయం ఉంటుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే దానికి ముందు కొన్ని చేసుకుంటాం మనం. బీజేపీ ఇంత చేస్తూ అంటే తను గ్రహించలేకపోయిందా? మమతా బెనర్జీ పార్టీ నడిపించింది మమతా బెనర్జీ కాదు, అభిషేక్ బెనర్జీ. ఆయనతో ఐపాక్ అని ఒక టీం ఒకటి ఉంది, మీకు గుర్తుంటుంది. ప్రశాంత్ భూషణ్ వాళ్ళు, ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం ఒకటి ఉంది. అవును సార్. ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు యాక్టివ్గా లేరు పార్టీలో, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద రైడ్ కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది, ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు. ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీనే ఐపాక్ పార్టీ నడిపిస్తున్నారని చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కళ్యాణ్ బెనర్జీ లాంటి సీనియర్ నేతల దగ్గర వచ్చి, ఆయనకంత 70-80 సంవత్సరాలు అంత అయింది, ఆయన దగ్గర వచ్చి ఒక 22 సంవత్సరాల అమ్మాయి వచ్చి చెప్తుంది, మీరు పని చేయండి, రేపు ఇక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయండి, మీరు పార్టీ ఇక్కడ వీక్ ఉందంట, వెళ్ళి క్యాంపెయిన్ చేయండి ఆయనకు చెప్తున్నారు. వాళ్ళకి కోపం వచ్చింది. ఇదేంట్రా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పోటీ చేశాను, 10 సార్లు పోటీ చేసి గెలిచాను, నా దగ్గర 22-23 సంవత్సరాల అమ్మాయి వచ్చి చెప్తుంది, మీరు నేను ఐపాక్ నుంచి మీరు మా పార్టీ అనలైజ్ చేశారు, అక్కడ పార్టీ వీక్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి 2-3 మీటింగ్లు పెట్టండి. అది వీళ్ళకి కోపం ఉంది. దానికోసం ఇప్పుడు చూడండి, ఈ పార్టీ స్ప్లిట్ అయింది కూడా, రితప్రత బెనర్జీ కూడా, వీళ్ళందరూ ఏంటి అంటున్నారు, ఐపాక్ని తిట్టున్నారు. ఐపాక్ నడిపించారు పార్టీ, ఐపాక్ని నడిపించింది అభిషేక్ బెనర్జీ. మమతా బెనర్జీకి ఏం తెలియదు, అది తప్పు. యాక్చువల్లీ మమతా బెనర్జీ కూడా తెలుసు, కానీ ఆమె మొత్తం హోల్సేల్గా అభిషేక్ బెనర్జీ అప్పగించేశారు. ఆమె పెళ్లి చేసుకోలేదు, ఆమెకు పిల్లలు లేరు, సో న్యాచురల్లీ వాళ్ళ నెవ్యూ ఆయనకి ఇచ్చేశారు, మీరు చూసుకోండి పార్టీ అని చెప్పేసి, రేపు నేను ఉండకపోతే కూడా మీరే చూసుకోవాలి. అది వెళ్ళి ముంచేసింది పార్టీ. ఇదే మీకు మాయావతి దగ్గర కనిపిస్తుంది. మాయావతి కూడా ఇదే చేసింది. లాస్ట్ మాయావతి వాళ్ళ నెవ్యూని పార్టీని తీసి బయటపడేసింది. ఆమె అట్లీస్ట్ అదైనా చేసింది. తర్వాత తీసుకుందని చెప్తున్నారు ఎవరో నాకు తెలియదు, కానీ జరుగుతుంది, కనిపించట్లేదు ఇప్పుడు. మాయావతి కూడా మొత్తం మాయమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీకి ఇప్పుడు పార్టీ నుంచి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే రేపు ఏముంటుంది పార్టీది? మీ దగ్గర 80 ఎమ్మెల్యే ఉంటే మీరు అట్లీస్ట్ అసెంబ్లీలో చాలా మటుకు డిబేట్ చేయొచ్చు, పోరాటం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అసెంబ్లీలో. కానీ ఇప్పుడు 80లో మీకు 58 మంది వెళ్ళిపోతే మళ్ళీ మిగతా ఎంతమంది ఉంటారు? 22 మంది. వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇది మమతా బెనర్జీ ఎక్సిస్టెన్షియల్ ప్రాబ్లం అంటారు ఇంగ్లీష్లో. రేపు ఉంటుందా లేదా ఈ సంగతికి వచ్చేసారు మమతా. అసెంబ్లీకి వెళ్ళి అది కూడా వెళ్ళలేకపోతుంది పాపం, ఉన్న సీటు కూడా ఓడిపోయింది భవానీపూర్. ఇప్పుడు ఏం చేస్తామే? అక్కడేమో సువేందు అధికారి ఎంక్వైరీల మీద ఎంక్వైరీ, కేసుల మీద కేసులు పెడుతున్నాడు. కట్ మనీ ఎవరు తీసుకున్నాడు, అది టెండర్లు ఎవరు పిలిచారో, ఎగ్జామ్ పేపర్ ఎక్కడ లీక్ అయిందో, మొత్తం కేసులు నడుస్తాయి. మమతా బెనర్జీది ఇప్పుడు చాలామంది చాప్టర్ రైట్ ఆఫ్ చేసేస్తున్నారు, కానీ చూడాలి మనం నెక్స్ట్ 1 or 2 వీక్స్ చూద్దాం ఏం జరుగుతుందని. కానీ ఆమెకు ఎక్కువ హోప్ లేదు, ఎందుకంటే ఒకవైపు సువేందు అధికారి ఒక టైంలో ఆమె రైట్ హ్యాండ్ మ్యాన్, తనకు అన్ని తెలుసు. సువేందు అధికారికి అన్ని తెలుసు ఆల్మోస్ట్, అంటే ఏం జరిగింది అనేది అన్ని తెలుసు. ఆయన కొట్టారు, జైలు వేసారు, కేసులు వేసారు, అన్ని చేశారు వీళ్ళు. ఆయనకు ఒక కోపం ఉంది, ఇప్పుడు సరే నేను చూసుకుంటా, ఇప్పుడు నా సంగతి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నేను చూసుకొని మిమ్మల్ని చూపిస్తాను, నేనేం చేస్తానని అదే చేస్తున్నారు. రైట్ సార్. సో చూద్దాం సార్, మరి మమతా బెనర్జీది ఇంకా ఆ హవానే ఇంకొన్ని రోజులు ఏమైనా నడుస్తుందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఇంకా అది ఇంకా అన్ని పార్టీస్ మాదిరిగానే ఈమెది కూడా ఇంకా అయిపోతుందా అనేది, చాప్టర్ క్లోజ్ అవుతుంది అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.